హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హైమిషా వైబ్స్. ఈరోజు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా పాపకైతే అన్నప్రాసనం అనేది చేయిస్తున్నాము. అన్నప్రాసనం అనేది మేము కాణిపాకంలో చేపిస్తున్నాము. కాణిపాకం అయితే మా నేటివ్కి చాలా దగ్గరగానే ఉంటుంది. సో మేమైతే గుడిలో చేయించాలని గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడిలో అయితే మనం ఆన్‌లైన్ టికెట్స్ అండ్ అలాగే ఆఫ్‌లైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అన్నప్రాసనంకి. మేమైతే గుడికొచ్చిన తర్వాతనే టికెట్ అనేది బుక్ చేసుకున్నాము. ఈ టికెట్ అనేది రూ. 200 అనేది ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ కౌంటర్ మనకి టెంపుల్‌కి ఆపోజిట్‌గానే ఉంటది. సో, మనం అన్నప్రాసనం అంటే వాళ్ళే మనకి టికెట్ అనేది ఇస్తారు. ఆ టికెట్ 200 అండ్ అలాగే మన ఆధార్ కార్డ్ అనేది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, వాళ్ళు టికెట్ అయితే బుక్ చేస్తారు. మనకి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సెంటర్ పక్కనే మనకి ఆస్థాన మండపం అనేది ఉంటుంది. అందులోనే పిల్లలకి అన్నప్రాసనము అండ్ అలాగే అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. అది బ్యాచెస్ వైస్ అయితే చేపిస్తారు. అండ్ అలాగే దానికి టైమింగ్స్ అయితే అప్ టు 12 పీఎం వరకు మాత్రమే. అంటే మధ్యాహ్నం 12 వరకైతే పూజ చేయిస్తారు. సో, మేమైతే వెళ్ళిన బ్యాచ్‌లో అక్షరాభ్యాసం అండ్ అలాగే అన్నప్రాసనం కూడా చేయిస్తూ ఉన్నారు. ఆ బ్యాచ్‌లోనే మేము కూడా కంటిన్యూ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. పూజకు కావాల్సిన సామాన్లయితే మనకి అక్కడ ఎదురుగా ఉన్న షాప్స్‌లోనే అన్నప్రాసనకి కావాల్సిన సెట్‌గా అమ్ముతారు. అదైతే మేము రూ. 300కి కొనుక్కున్నాము. అది కొనుక్కొని ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేయిస్తారు. అండ్ అలాగే మనం ఒక సిల్వర్ బౌల్ అండ్ స్పూన్ కూడా తీసుకొనెళ్ళాల్సి ఉంటుంది. అందులో అయితే పాపకి మొదటగా తినిపిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. మేమైతే తీసుకొనెళ్ళాం కానీ మొదటగా మా మామయ్య గారైతే చేత్తోనే తినిపిచ్చారు. సో, పాప అయితే కంప్లీట్ పూజ అయ్యేంత వరకైతే చాలా కూల్‌గా ఉండే. అండ్ ఎక్కడ కూడా మాకు ఇబ్బందనేది పెట్టలేదు. సో, మేము కూడా తినిపిస్తుంటే తనైతే ఎక్కడ ఏడుస్తుందో ఏమో అని భయమేస్తున్నా కూడా తినిపించినంత సేపు కూడా పాప చాలా సైలెంట్‌గా ఉండే. అండ్ తనైతే చాలా బాగా ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇస్తూ ఉండే. సో, మేమైతే పూజ అనేది కంప్లీట్ చేసుకొని స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని పాపకైతే మొదటిగా స్వామివారి నైవేద్యాన్ని తినిపిచ్చాము. మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పాపకి అన్నప్రాసనంకి స్వామివారి నైవేద్యాన్ని తొలిగా పెడతారక్కడ. సో, పాపకైతే మేము మొదటిగా స్వామి నైవేద్యం పెట్టిన తర్వాత మేము ఇంట్లో చేసుకున్న నైవేద్యాన్ని కూడా కొద్దిగా తినిపిచ్చాము. అండ్ అలాగే అక్కడ పూజ అంతా జరిగిన తర్వాత మేమైతే నైవేద్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చి దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. దర్శనానికెళ్ళిన క్యాప్చర్ అయితే నేను చేయలేదు. ఎందుకంటే మొబైల్స్ అవి ఏమీ ఇంగ గుడి లోపలికి ఎంట్రీ ఉండదు. సో, మేమైతే మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ అయితే లాకర్‌లో ఇచ్చేసి దర్శనంకైతే స్టార్ట్ అయ్యాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.